వైఎస్ఆర్సీపీ పార్టీ 10 రోజుల నుంచి కూడా మా నియోజకవర్గంలో ఉన్న ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్ మీద కుట్ర పని ఈరోజు హిందూ మనోభావాలన్నీ కూడా దెబ్బతీయడానికి కారణమైంది. వాటి మీద మేము ఈరోజు ఒక ప్రజెంటేషన్ ఇచ్చాం. గత 10-15 సంవత్సరాల నుంచి ఎవరు గ్రావెల్ తవ్వుతున్నారు, ఎవరు ఇబ్బంది పెట్టారు, ఎవరు ఏం చేశారు అనే దాని మీద, అలాగే ఈ కుట్ర ఎలా జరిగింది, ఏం జరిగింది అనే దాని మీద కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చాం. దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మరి అక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇన్ఛార్జు, అక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఈ రోజు వరకు ఫోటోలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అయితే మీరు కుట్రలో భాగస్తులా లేకపోతే మీకు బుర్ర లేకుండా ఇక్కడికి వచ్చారనేదే తేలాలి. ఏది ఏమైనా సరే ఈరోజు ఈ అంశం మీద ప్రజలకి ఎంతైతే ఇబ్బంది పెట్టారో ఈరోజు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు ఒక మచ్చ తీసుకొచ్చిన ధర్మశ్రీ ఆల్రెడీ ఆ పార్టీకే పేరు లేదు, పార్టీకే విలువ లేదు. ఆ విలువ లేని పార్టీలో మరింతగా దాన్ని భ్రష్టు పట్టించిన మరి ఇలాంటి నాయకుల్ని మరి వాళ్ళు ఏం చేసుకుంటారో చూసుకోవాలి. మేమైతే మాత్రం వదిలే ప్రసక్తి లేదు. మేము డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టు చేస్తాం. వాడు బినామీ కాబట్టి, వాళ్ళ నియోజకవర్గంలో వాడంతా బినామీ కాబట్టి అందుకే వస్తుంది. అలాగే వాడు చేసే పనులు అందరూ చేస్తారని కూడా కరెక్ట్ కాదు కదా.